ఒక చైన్లో వంటల రాయుడు సాంబార్ అని అయితే ఉన్నారంట. ఆ విగ్రహం ఎక్కడుంది ఏమి అనేసి అయితే ఒకసారి చూస్తాము పదండి. ఇక్కడ ఈ విగ్రహాన్ని ఎవరో కాదండి పెట్టిండేది, మన శ్రీకృష్ణదేవరాయల కాలంలో అయితే పెట్టినారంట. ఇక్కడ కూడా ఎటువంటిది రాయి కూడా ఏమీ లేదు. ఆ విగ్రహాల కింద కూడా బంగారాన్ని అయితే పెట్టి అన్న వాళ్ళు అయితే ఇదే సరౌండింగ్ లోనే ఉన్నాయి, ఇక్కడ దాటి వెళ్ళొద్దండి, చేను ఇక్కడే ఎక్కడో ఉంది, ఇక్కడే ఉన్నాయి ఇది అని చెప్పినారు. అక్కడైతే నాకైతే రాయి అయితే కనిపిస్తుంది, నిలబెట్టినారు అక్కడ చూడండి బ్రో. ఒక విగ్రహమే కాదు, ఇట్లా డైరెక్షన్, అది విగ్రహం అయితే ఏదో సమ్ డైరెక్షన్ చూపిస్తుందంట. ఈయన గట్టిగా అయితే పట్టుకొని ఇక్కడే నిలబడుకొని అయితే ఉన్నారంట, ఈయనైతే కాపలాగా ఉన్నాడంట. నమస్కారం ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిందూపురం చంద్ర యూట్యూబ్ ఛానల్. నేను మీ లక్ష్మీ చంద్రకాంత్రాన్ని. ఫ్రెండ్స్, ప్రెసెంట్ వచ్చేసరికి మనము సూగూరు దగ్గర ఇక్కడ చూస్తున్నారు కదా, సప్పలమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చినాము. ఎందుకంటే ఈ సప్పలమ్మ గుడి ఏరియాలో మనకైతే ఒక చైన్లో వంటల రాయుడు సాంబార్ అని అయితే ఉన్నారంట. అప్పటి కాలంలో ఇక్కడ వెళ్ళినప్పుడు, సూగూరు కట్ట ప్రాంతంలో ఇట్లా వెళ్ళినప్పుడు దయ్యాలు అయితే పట్టుకునేవంట. అందుకు నిలిచిపోవాలా అనేసి మనకైతే స్వామివారిని అయితే, విగ్రహాన్ని అయితే స్థాపించినారంట, ప్రతిష్టాపన అయితే చేసి. అండ్ ఇంకోటి ఏమంటే, ఈ విగ్రహాన్ని ఎవరో కాదండి పెట్టిండేది, మన శ్రీకృష్ణదేవరాయల కాలంలో అయితే పెట్టినారంట. అండ్ ఒక్క విగ్రహమే కాదు, ఇట్లా డైరెక్షన్, అది విగ్రహం అయితే ఏదో సమ్ డైరెక్షన్స్ చూపిస్తుందంట. ఆ డైరెక్షన్స్లో మనకి 4-5 విగ్రహాలు ఉంటాయంట. అండ్ ఆ విగ్రహాలకు ఎదురుగా మనకేదో నిధులు ఉన్నాయంట, విగ్రహాలు ఉన్నాయంట. అసలు ఏంటి చరిత్ర, మనం సీదా ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళేసి అయితే మొత్తం అయితే మాట్లాడుకుందాము. ఇప్పుడు లేట్ చేయకుండా మనం విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఇదంతా ఒక మొత్తం లాంగ్ వీడియోని అయితే తీసినాము. మొత్తం ఇక అయితే ఆ వంటల రాయుడు విగ్రహం అయితే మీకు చూపించి ఆ హిస్టరీ ఏమి అనేసి అయితే చెప్తాను. లేట్ చేయకుండా మనము విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ని అయితే ముందుకు అయితే తీసుకొస్తాం. ఇప్పుడు మనము లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం పదండి. అండ్ ఇంకా ఈ ప్లేస్కి వచ్చేసరికి ఇక్కడ ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ ఇట్లా వస్తే ఒక ఇల్లు అయితే ఉంటుంది. ఇంటి దగ్గర నుంచి మనకి ఇట్లయితే ఉంటుంది. ఇక్కడ చూడండి మొత్తం చైను. నా బ్యాక్ సైడ్ అయితే చూస్తాను కదా, ఇక్కడ పొలాలు, ఈ పొలాల మధ్యలో ఎక్కడో ఆ విగ్రహం అయితే ఉందంట. మాకు జస్ట్ మేము ఏం చేసినామంటే ఊర్లో వెళ్ళేసి అన్న వాళ్ళతో అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కున్నాము. ఆ వంటల రాయుడు స్వామివారి ఏమి, ఎప్పటి నుంచి ఉన్నారు, అసలు ఏమి హిస్టరీ, ఇక్కడ పెట్టడానికి గల కారణం ఏమి అనేసి అయితే కనుక్కున్నాము. ఇక్కడైతే మీరు చుట్టూరున చూడొచ్చు. ఇటు సైడ్ అంతా మనకి మొక్కజొన్న చేను, ఇటు సైడ్ అంతా మనకి ఎంత జంతువుల కోసమే ఇంకా అన్న మొత్తం మనకి ఇక్కడ మేకలు, అలానే పావురాలు అవన్నీ పెంచుతున్నారు. సో ఇక్కడంతా అవే ఉన్నాయి. ముందర గడ్డి ఇక్కడెక్కడో అయితే ఉందంట, అది వంటల రాయుడు స్వామివారి విగ్రహము. మనం ఒకసారి అయితే చూసాము, మీకు చూసి దాని తర్వాత ఇక్కడ అది వంటల రాయుడు స్వామివారి హిస్టరీ ఏమి అనేసి అయితే మీకు ఈ వీడియో ద్వారా అయితే ముందుకు తీసుకొస్తాను. మనం ఇప్పుడైతే లేట్ చేయకుండా ఆ విగ్రహం ఎక్కడుంది ఏమి అనేసి అయితే ఒకసారి చూస్తాము పదండి. ఇక్కడైతే అవును, ఇక్కడైతే చూడండి మొత్తం ఇది చైన్లు. ఈ చైన్లో ఏ పులుగు ఉంటుందో, ఏ పుట్టు ఉంటుందో మనకే తెలీదు. ముట్టిందంటే మళ్ళీ ముగులు పడాల్సి వస్తుంది. మనము ఇక్కడంతా కొంచెము ఆచి చూసి అడుగు అయితే వేయాల. ఇక్కడైతే చూస్తే కనుక అది కొంచెం రాయి అయితే విగ్రహము పెద్దగా అయితే ఉంటుందన్నారు. ఇక్కడైతే మేబీ పండేసినారో లేదంటే నిలబెట్టినారో అయితే మాకైతే అర్థం అవడం లేదు. ఇటు సైడ్ చూస్తే ఇక్కడైతే ఎటువంటి అయితే ఏం కనిపించడం లేదు. ఇక్కడ చెట్ల మధ్యలో ఏమున్నాయి ఏమో, అసలు ఈ చెట్లు కూడా గీసుకుంటున్నాయి చేతులకైతే. మనమైతే ఒకసారి అయితే వెతుకుదాము. ఏమన్నా మేబీ ఇక్కడ లేవంటే అది రాయి పెద్దది అన్నారు. సో ఏమన్నా ఆ పెద్ద గడ్డిలో ఏమన్నా ఉందేమో, ఆ గడ్డిలో కూడా వెళ్ళి ఎతుకుదాం మనము. ఇక్కడ ఒక పెద్ద చెట్టు మాదిరి ఉంది, ఇక్కడ ఒకసారి అయితే చూద్దాం మనము. ఇక్కడ కూడా ఎటువంటిది రాయి కూడా ఏమీ లేదు. లోపల కూడా ఒకసారి అయితే చూద్దాం మనము. లోపలికి వెళ్ళాలన్నా భయం అవుతుంది, ఏమైనా పాములకి ఏమి ఉంటాయేమో అనేసి. సో ఇక్కడ చూడొచ్చు మొత్తము. లోపల అయితే చూస్తాను ఒకసారి. ఇక్కడ లోపల కూడా ఏమి కనిపించడం అయితే లేదు. ఇట్లే ఒకసారి వెళ్తే చూస్తాము, కానీ కాస్త ఫ్రంట్కి. ఉన్నా బ్రో, ఉన్నా.
ఓ పెద్ద పెద్ద వంట. ఓ ముందు ముందుకి చాలా ఇది చాలా ఓవర్గా ఉంది. చెట్లన్నీ గీచుకుంటున్నాయి. ఇటు సైడ్ అయితే ఈ చెట్లలో కూడా లేవు. అండ్ ఇటు సైడ్ కూడా ఒకసారి అయితే మనము చూద్దాము. ఇటు సైడ్ కూడా చూద్దాం ఒకసారి. షట్ ఇటు సైడ్ అంతా మీరు చూడొచ్చు, మొత్తం పొలాలే. ఇక్కడ కూడా ఏవే లేవు అనుకుంటున్నారు అన్న వాళ్ళు అయితే. ఇదే సరౌండింగ్ లోనే ఉన్నాయి, ఇక్కడ దాటి వెళ్ళొద్దండి, చేను ఇక్కడే ఎక్కడో ఉంది, ఇక్కడే ఉన్నాయి ఇది అని చెప్పినారు. సో మేమైతే చూస్తున్నాము. అన్న వాళ్ళు వచ్చి ఒకసారి చూపించింటే బాగుండు. ఆ చేనుల దగ్గరే ఉండే చూడ, ఆ చేనుల దగ్గరికి పోతేనే కనిపిస్తుంది అన్నారు. మేము ఇక్కడికి వస్తే మాకైతే కనిపించడం లేదు. ఒకసారి అయితే చూద్దాము సైడ్ అంతా. ఓ ఓ ఓ మొత్తం ఇక్కడంతా చూడండి. పొలాలకైతే నీళ్ళు అయితే వదిలేసి అయితే పెట్టినారు. వాళ్ళు వచ్చిందంటే బాగుండు, వచ్చి చూపించేసింటే మనం వెతికే పని అయితే ఉండడం లేదు. కానీ చూద్దాము, చూసి మీకైతే ఎక్కడుందనేసి ఏమనేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ అంతా చూసుకొని ఇక్కడికి వస్తే ఇక్కడైతే చూడొచ్చు. ఇక్కడ ఇది చెట్లు అనేవి మన దగ్గరికి దేవాలయాల దగ్గర, గుళ్ళ దగ్గర అయితే ఎక్కువ అయితే ఉంటాయి. ఈ పూలని అయితే పూజించుకోవడానికి అయితే యూజ్ చేస్తారు. సో ఇక్కడంతా ఈ చెట్టు అయితే ఉండడం వల్ల నేను ఇక్కడ కింద అయితే చూస్తే కనుక అక్కడైతే నాకైతే రాయి అయితే కనిపిస్తాను. నిలబెట్టినారు అక్కడ చూడండి బ్రో. లోపల అయితే ఉంది, అదే అనుకుంటా రాయి. లోపల అయితే కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్దాం, ఎందుకంటే ఇలాంటి దేవుళ్ళు పాతకాలం దేవుళ్ళు అంట. సో ఇలాంటి దేవుళ్ళ దగ్గర సర్పాలు కూడా కాపలా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ చూసుకొని అయితే వెళ్దాము. మీకు దగ్గరికి వెళ్ళేసి ఆ రాయి ఒంటెల రాయుడు స్వామివారిని అయితే చూపిస్తాను. చూపించి మీకు హిస్టరీ ఏమనేది అయితే ఈ స్వామివారిని చూపించుకుంటూ మీకు అయితే చెప్తాను. ఇక్కడైతే చూడండి ఒంటెల రాయుడు స్వామివారు. రా బ్రో కుందరికి రా బ్రో. ఓ జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడైతే చూడండి ఒంటెల రాయుడు స్వామివారు. చాలా బాగుంది ఇక్కడైతే మీరు మొత్తం చూడొచ్చు. మొత్తం 4 విగ్రహాలు ఉన్నాయి ఇదే రాయి పైన. అండ్ అటు సైడ్ చెయ్యి డైరెక్షన్ చూపి బ్రో. చెయ్యి డైరెక్షన్ చూడండి, అటు సైడ్ బాణం పట్టుకొని ఉన్న విధంగా ఉంది. అవునవును. పైన కూడా మనకి ఏవో డిఫరెంట్గా ఉన్నాయి విగ్రహాలు. పైన 3 విగ్రహాలు, ఇది మొత్తం మనకి పెద్ద విగ్రహాలు. అసలు ఈ విగ్రహం ఏమి అంటే కనుక ఈ ఒంటెల రాయుడు స్వామివారి బ్యాక్గ్రౌండ్ ఏమంటే, అప్పట్లో ఇప్పటికైతే మన ఊరిని సూగూరు అండ్ ఇటు సైడ్ నుంచి వెళ్ళే రోడ్ని అయితే పోచన్పల్లి అని అయితే అంటున్నారు. అప్పట్లో ఏం పేర్లు ఉండేవో మనకైతే తెలియదు. అప్పట్లో ఏమంటే ఇప్పుడు దయ్యాలు ఇవన్నీ దేవుళ్ళు దయ్యాలు అనేవి ఎక్కువ ఉండే. సో దయ్యాలు అయితే వెంటబడేవి పట్టుకునేవి అని అంటారట. సో ఇప్పుడు మనకి ఎట్లయితే యాక్సిడెంట్లు ఎక్కువ జరిగే ప్రదేశాల్లో అన్య స్వామివారి విగ్రహాలు ఎలా అయితే ఉన్నాయో, అప్పట్లో ఈ ఒంటెల రాయుడు స్వామివారి విగ్రహాలు అయితే ఉండేవంట. అండ్ ఆ ఒక్క విషయానికి అయితే కాదు పెట్టిండేది. ఇంకో విషయం ఏమంటే, అప్పట్లో శ్రీకృష్ణ దేవరాయలు ఉండేటప్పుడు మనకి బ్రిటిషర్స్ కూడా ఉన్నారంట. ఇంకా అప్పుడు ఏమైందంటే ఈ లొకేషన్స్ లో వాళ్ళు ఉన్నప్పుడు, శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నప్పుడు బ్రిటిషర్స్ ఉన్నారు కదా, మన శ్రీకృష్ణ దేవరాయల దగ్గర ఉండే బంగారాన్ని అయితే దోచుకోవడానికి నానా విధాలుగా ప్రయత్నించేవాళ్ళంట. అంటే దొంగగా వచ్చేది, ఇంకొక రకంగా వచ్చి దోచుకోవడానికి. సో ఏం చేశారంటే మన శ్రీకృష్ణ దేవరాయలు వాళ్ళు అక్కడ వాళ్ళ కింద పని చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో అయితే ఇలాంటి విగ్రహాలు అయితే కొన్ని పెట్టించేసి ఆ విగ్రహాలకి సమ్ డిస్టెన్స్ లోను అండ్ కొన్ని విగ్రహాలకి కింద అండ్ కొన్ని విగ్రహాలకి ఎదురుగ్గా అయితే మనకి బంగారాన్ని అయితే దాచిపెట్టిండ్రంట. ఈ ల్యాండ్ ఓనర్ కూడా మనకి అయితే చెప్పినారు. ఏం చెప్పినారంటే ఈ ఆయన్ని తీసుకొని ల్యాండ్ 40 years అవుతుందంట. అంతకు ముందు ఎన్నేళ్ళ నుంచి ఉందో ఈ ల్యాండ్ తెలీదు, ఈ విగ్రహం ఎన్నేళ్ళు ఉందో తెలియదు. దాదాపు ఒక 100 సంవత్సరాలు అయితే దాటి అయితే పోయి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ హ్యాండ్ డైరెక్షన్ మనకి ఇట్లా విల్ అయితే పెట్టుకొని మనకి కొంచెం అదే బాణం పట్టుకొనేసి ఒక రకంగా మనకి హనుమంతుడు లాగా అనిపిస్తున్నాడు. ఆ బాణం తీసేసి చూసినామంటే ఇంకో రకంగా చెప్పాలంటే ఒక చాలా డిఫరెంట్ గా ఉంది. మనకి ఇక్కడ చూడొచ్చు ఒక పర్సన్ మాదిరి డైరెక్షన్ చూపిస్తాను. చూసినారు కదా మీరు ఇక్కడ, ఈ డైరెక్షన్ ఏమంటే అప్పుడు వాళ్ళు ఒక లిపి అనేది రాసుకొని ఉంటారంట. అప్పటి లిపి వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళు ఏమంటే ఆ డైరెక్షన్ అటు సైడ్ చూపిస్తుంది. మనకి ఇట్లా చూపిస్తుంది. ఆ డైరెక్షన్ లో మనకి ఇక్కడైతే విగ్రహాలు ఉన్నాయంట. సేమ్ డైరెక్షన్ ఇక్కడ దాదాపు 1 kilometer, హాఫ్ అన్ కిలోమీటర్ వెళ్తే కనుక అక్కడ అయితే డైరెక్షన్ లో ఇంకొక సేమ్ ఇలాంటి ఒంటెల రాయుడు స్వామివారి విగ్రహాలు అయితే ఉన్నాయంట. ఆ విగ్రహాలకి మళ్ళీ చుట్టుపక్కల బంగారు నిధులు అయితే దాచిపెట్టినారంట. అండ్ ఈ విగ్రహం దగ్గర ఏం చెప్పినారంటే అన్న, ఇట్లా సరౌండింగ్ లో మనం తవ్వినామంటే మనకి రాముడు, లక్ష్మణుడు,
సీతవారి విగ్రహాలు అయితే ఉన్నాయి. కానీ ఎవరు తవ్వడానికి అయితే పోలేదు. తవ్వితే ఏమైతుందో అనేసి దీంతో ఉన్నారు. కానీ అప్పుడు దే కాలాలవి, సర్పాలు అలాంటివి అయితే కాపలా అయితే ఉంటాయి. తీయడానికి పోతే మళ్ళీ ఏమైతామో మనకి తెలీదు. ముందు ముందు ఎలా జరుగుతుంది ఏమనేసి అయితే వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదంట. ఇంక ఉన్నాడు ఈయన మాకు కాపాడుతున్నాడు అనేసి అయితే ఈయనకైతే ప్రతి దసరాకైతే మనకైతే ఇక్కడ వచ్చేసి పూజలు అయితే నిర్వహించుకుంటారంట. ఇక్కడ ఈ సూగూరు ప్రజలకి ఈ సూగూరు ఇక్కడ ఈ రాయి ఉండే ఈ ఒంటెలరాయుడు స్వామివారు ఉండే ఈ సరౌండింగ్ మొత్తము ఇక్కడైతే ఎటువంటి ఇది లేకుండా చేతబడులు లాంటివి అలాంటివి ఏవి వచ్చినా కానీ ఈయన గట్టిగా అయితే పట్టుకొని ఇక్కడే నిలబడుకొని అయితే ఉన్నారంట. అండ్ ఏమన్నా క్షుద్ర ప్రయోగాలు అలాంటివి ఏవి రాకుండా అయితే ఈయన కాపలా మాదిరి అయితే ఇక్కడ ఊరి దగ్గర అయితే ఇక్కడ సరౌండింగ్ రాకుండా అయితే ఈయన అయితే కాపలాగా ఉన్నాడంట. సో అలాంటివి ఏవి ఇక్కడైతే ఇక్కడ జరగకుండా ఈయన అయితే ఇక్కడ కాపలాగా ఉంటారనేసి వీళ్ళు నమ్ముతూ ఈయనకైతే పూజలు అయితే నిర్వహించుకుంటూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు ఈ మొత్తం ఈ దేవుళ్ళ చెట్టు ఇది మన టెంపుల్ దగ్గర అయితే ఉంటుంది. ఈ చెట్టు మొత్తం మనకి ఒక ఈయనకి ఎండ అయితే పడకుండా చూడండి. నిజంగా ఈ విగ్రహానికి మా మీద అయినా ఎండ పడుతుంది ఏమో చూడండి ఇక్కడ. బట్ ఈ విగ్రహానికి అయితే ఎక్కడ కూడా ఎండ పడడంలే. ఈ డైరెక్షన్ లో ఇక్కడ పడుతుంది నాకు ఎండ. బట్ ఈ విగ్రహం పైన అయితే ఎండ అయితే అస్సలు పడడం లేదు. నేను కూడా ఇప్పుడు గమనిస్తున్నాను సీరియస్. ఈ విగ్రహానికి మా చేతుల పైన పడుతుంది ఎండ. చూడండి ఇక్కడ కెమెరా కనిపిస్తుంది. బట్ ఇక్కడ రాయి మీద అయితే ఎక్కడా కానీ మనకి ఎండ కూడా పడతలేదు. ఈ చెట్టు మొత్తం మనకి ఈయనకైతే నీడ మాదిరి ఒక ఏర్పడేసింది. మొత్తం ఈ ఒంటెలరాయుడు స్వామివారి హిస్టరీ అయితే ఇది. మీకు ఎలా అనిపించిందో కింద ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏమంటే ఎదురుగ్గా అని చెప్తున్నారు కదా, ఈ ఎదురుగ్గా ప్లేస్ కూడా మీకు అయితే చూపిస్తాను. బయటికి అయితే వెళ్దాం. ఇప్పుడు మనం లేట్ చేయకుండా బయటికి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు నేనైతే బయటకు వచ్చాను కదా, ఇక్కడ అంటే అప్పట్లోనే చెప్పినారంట వీళ్ళకి ఈ పొలాలలో తాతలు అయితే ఈ సరౌండింగ్ లో సమ్ డిస్టెన్స్ లో వాళ్ళు లిప్ అయితే రాసుకొని ఉన్నారంట శ్రీకృష్ణ దేవరాయలు. ఈ సరౌండింగ్ లో ఎక్కడో మనకైతే శ్రీరాముడు, లక్ష్మణుడు అలాగే సీతమ్మ వారి విగ్రహాలు అయితే ఉన్నాయంట. ఆ విగ్రహాల కింద కూడా బంగారాన్ని అయితే పెట్టి ఒక లేయర్ మాదిరి పరిచి విగ్రహాలను అయితే పెట్టినట్టు ఇక్కడ సరౌండింగ్స్ లో అయితే ఉన్నాయంట. కానీ తవ్వకాలు చేయడం అయితే జరగలేదంట. జరిగితే చచ్చిపోతారు అనేసి అని అంటున్నారు అన్నవాళ్ళు. కానీ మనమైతే ఇప్పుడు తవ్వకాలు మనిషిని బలి తీసుకుంటారంట. మనమైతే తవ్వకాలు చేయడానికి రాలేదు. ఇక్కడ ఒక పురాతనపు పవిత్రమైన విగ్రహం ఉంది అనేసి మీకు చూపించడానికి అయితే వచ్చినాను. అసలు అలాంటి పనులు చేయడానికి వెళ్ళినా కానీ ఏదో ఒకటి వేసి మనకైతే ఇదైతే పడుతుందంట. మీకు ఈ ఒంటెలరాయుడు స్వామివారి చరిత్ర ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ అలానే మీ ఊర్లో కూడా ఒకవేళ ఇట్లాంటి విగ్రహాలు ఉంటే కామెంట్ చేయండి. ఏమన్నా హిస్టరీ ఉన్నా కానీ కామెంట్ చేయండి. టెంపుల్కి సంబంధించి మేమైతే అక్కడికి వచ్చి వీడియో తీయడానికి అయితే ప్రయత్నిస్తాము. అందరికీ బాయ్ ఫ్రెండ్స్. జై శ్రీరామ్, జై శ్రీ గణేష, గోవిందా గోవిందా.